సరిగ్గా 5 నిమిషాల తర్వాత పోలీస్ జీపులు వచ్చి ఆ అపార్ట్మెంట్ ముందు ఆగాయి. గూర్ఖా బిత్తరపోయి చూశాడు. ఇక్కడికే అమ్మాయి పారిపోయి వచ్చిందా? కరుగ్గా అడిగాడో పోలీస్ ఆఫీసర్ హిందీలో. ఎవరు? మృదువని మేడమా? గూర్ఖా అడిగాడు. అవును. ఇక్కడికి వచ్చిందా? డిఫెన్స్ సెక్యూరిటీ చీఫ్ గూర్ఖాని అడిగాడు. వచ్చారు సాబ్. కంగారుగా పరిగెత్తుకు వచ్చారు. శరణ్య మేడం ఉన్నారా అని అడిగారు. లేరని చెప్పగానే వెళ్ళిపోయారు, గూర్ఖా చెప్పాడు. ఎటువైపు వెళ్ళింది? పోలీస్ అధికారి అడిగాడు. గూర్ఖా ఆమె వెళ్ళిన వైపు చేయి పెట్టి చూపెట్టాడు. పోలీస్ వెహికల్స్ గూర్ఖా చూపించిన దిశగా ముందుకు కదిలాయి. 2 నిమిషాల్లో ఆ వెహికల్స్ ఫౌండ్ దూరం అయ్యాక ఓ బిల్డింగ్ చాటు నుంచి బయటకు వచ్చిందామె. ఆ దృశ్యం చూడగా గూర్ఖా నోరు వెళ్ళబెట్టాడు. అతని మనసు ఏదో కీడు శంకించింది. మేడం అంటూ ఏదో అడగబోయేంతలో తను వచ్చిన దారి వైపు పరిగెట్టిందా అమ్మాయి. అర్ధరాత్రి 1 గంట. క్లాక్ రూమ్లో నుంచి కంగారుగా బయటికి వచ్చింది. హైదరాబాద్కు వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఆ రోజు అది ఆలస్యంగా బయలుదేరడం ఆమె అదృష్టం. కదులుతున్న ఆ రైలును క్యాచ్ చేసింది. ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్తుండగా రైల్వే స్టేషన్ని డిఫెన్స్ పోలీసులు చుట్టుముట్టారు. దూరమవుతున్న ఢిల్లీ నగరాన్ని, పోలీసులను చూసి ఆ అమ్మాయి ఓ నిట్టూర్పు విడిచింది. అప్పటికే ఢిల్లీ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ అమ్మాయి పేరు మృదువని. డిఫెన్స్ చీఫ్ పర్సనల్ సెక్రటరీ ఆమె. మరోవైపు హైదరాబాద్లో వీటీవీ ఛానల్ చైర్మన్ పరమహంస తన ఛాంబర్లో కూర్చొని రిమోట్తో తరచూ ఛానల్ మారుస్తూ రెస్ట్లెస్గా ఉన్నాడు. 54 ఏళ్ల పరమహంస తన టీవీ ఛానల్లో వెరైటీ ప్రోగ్రామ్స్ రావాలని, మిగిలిన టీవీ ఛానల్స్ తన వీటీవీ ఛానల్ చూసి కుళ్ళుకోవాలని ఆశిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు అతనికి వెరైటీ థాట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ థాట్స్ వర్కౌట్ అవ్వవని తెలిసాక ఇలా తన కోపాన్ని రిమోట్ మీద చూపించి ఛానల్స్ మారుస్తూ ఉంటాడు. తక్కువ బడ్జెట్ టీవీ సీరియల్స్ ప్లాన్ చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. ఒకే గదిలో దూరదర్శన్ సీరియల్స్లా ప్లాన్ చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. ఒకే గదిలో దూరదర్శన్ సీరియల్స్లా పాత్రలు మైకు ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినట్టు ఉండేసరికి వీక్షకులు తమ టీవీ ఛానల్స్ని అతి సునాయాసంగా మార్చి మరో ఛానల్ చూస్తున్నారని తెలిసి టీవీ సీరియల్స్ ప్రొడక్షన్స్ కాస్త పెంచాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీక్షకుల సంఖ్య పెంచలేకపోతున్నానని తరచూ ఫీల్ అవుతూ ఉంటాడు పరమహంస.